దాటాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజబాబు గారు మాట్లాడతారు ఇప్పుడు. నాగేంద్ర కుమార్ మాట్లాడిన తర్వాత తుఫాన్ ముందు వాకిట్లో అలుకు జల్లిలాగా ఉంటుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే, స్వాగ్ విషయానికి వస్తే, టీజర్ చూసినప్పుడు శ్రీ విష్ణు ఏదో రిస్క్ చేస్తున్నాడా అనే ఒక డౌట్ వచ్చింది. ట్రైలర్తోనే ఆ డౌట్ కొంత క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది ఏదో గొప్పగా ఉండబోతుంది అనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది. సినిమాకి వెళ్ళాక అంతకుముందు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు శ్రీ విష్ణు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఎంత అంటే ఈ సినిమా చూడండి మీరే అన్నట్టు చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పాత్ర తను చూస్తుంటే ఇతనిలో కాన్ఫిడెన్స్ కారణం ఇదా, ఒక భవభూతి కానీ, యయాతి కానీ, సో విభూతి కానీ, అసలు ఏ పాత్రకు ఒక పోలిక లేని పాత్రలను చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఇలా శ్రీ విష్ణు ఉన్న స్టేజ్లో చాలా సింపుల్గా తన ఇమేజ్కి, తన పరిధిలో ఉండే సబ్జెక్ట్స్ చేసుకుంటే చాలా సులభమని అందరు ఆలోచిస్తారు. అలా చేస్తే శ్రీ విష్ణు ఎందుకవుతాడు? ఒక సామాజ వర్గం, మొన్న వచ్చిన స్వాగ్ వర్క్. సో గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కమల్ హాసన్ వాళ్ళంతా ఇలాంటి వినూత్నంగా, విభిన్నంగా పాత్రలను ఎంచుకోవడం వల్లే వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కమల్ హాసన్ అని గుర్తుపెట్టుకుంటున్నారు. రేపటి తరంలో శ్రీ విష్ణుకి అలాంటి గొప్ప పేరు వస్తుంది ఈ స్వాగ్ సినిమా చూసిన తర్వాత. స్వాగ్లో 5 పాత్రలు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా సాఫీగా దర్శకుడు హసిత్ ఒక్కొక్క ఎపిసోడ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే ప్రతి ఎపిసోడ్కి కనెక్ట్ చేస్తూ ఆడియన్ని కనెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా యయాతి క్యారెక్టర్ ఆ ఎపిసోడ్లో కానీ, తర్వాత విభూతి క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా పోషించాడు. ఎవరు ఊహించని విధంగా ఉంటుంది సినిమా ఇది. మీరా జాస్మిన్, ఈ సినిమా విషయానికి వస్తే మీరా జాస్మిన్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఒక మహిళ, ఒక స్త్రీ ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొని ఒక బిడ్డకు జన్మనిస్తుంది, అలాంటి ఒక పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఆ థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి గొప్పగా ఉంటుంది. సో విష్ణుతో మాట్లాడినప్పుడు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు హసిత్ రైటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సో దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి మీరా జాస్మిన్కి సంబంధించిన ఒక ఎపిసోడ్లో గుడ్లు ఒక్కొక్కటి పగలగొడుతుంటే గుండె పగిలినంత ఫీలింగ్ వచ్చింది. దాన్ని అట్లా తెర మీద చూపించిన విధానం చాలా బాగుందండి. ఈ సినిమా చాలా బాగుంది. విశ్వప్రసాద్ గారి టేస్ట్కి ఇది ఒక నిదర్శనం. ఆయన ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని కాకుండా ప్రేక్షకులకి ఒక మంచి సినిమా అందించాలి అనే ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఆ విశ్వప్రసాద్కి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ, ఒక మంచి సినిమాని అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజాబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ వెళ్తూ లక్ష్మికి ఇచ్చారా? ఆడియన్స్కి ఉన్నాయి, వస్తుంది.